నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు. ఇప్పుడు మొన్నటి వరకు కరోనా అంటూ ఒక కకావికలం అయిపోయింది మొత్తం ప్రపంచం అంతా కూడా. మనం మాస్క్లు వేసుకుని తిరిగాం. ఇప్పుడు చైనాలో అంతకు మించిన వైరస్ ఒకటి విజృంభిస్తుంది, త్వరలోనే అన్ని దేశాలకు పాకుపడుతుంది అంటూ కూడా మనం వింటూ ఉన్నాం. నిజమేనా? ఏంటా వైరస్? కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి చైనా వంక ఒకసారి తొంగి చూడడం మనకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే అడ్డమైన వైరస్లను అక్కడ నుంచే వస్తున్నాయి కాబట్టి. ఎందుకు అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్నది ఏంటంటే మోటాప్ న్యూమో వైరస్ అంటున్నారు. నోరు కూడా తిరగట్లేదు చూడండి. అది దానికి ముద్దు పేరు ఏదో పెడతారులే తర్వాత ఈజీగా పలకడానికి. దీనిలో ఏంటి అంటే ఇది జలుబు ముఖ్య లక్షణం. జలుబు చేస్తూ ఉంటుంది, ముక్కు రెడ్ అయిపోతుంది. ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ రెడ్ అయిపోతుంది, ఎర్రగా, ఒక మామూలు బాగా ఎర్రగా అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎంత బ్లాక్గా ఉన్న వాళ్ళకైనా తెలిసిపోతుంది ఆ ఎరుపు ఇక్కడ ఏదో ఉంది అని. అది ఉందంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మనం దూరంగా ఉండాలి. అండ్ కర్మ ఏంటంటే జలుబు వచ్చే వ్యాధి అండ్ శ్వాసకోశ వ్యాధి ఇలాగే ఊపిరితోనే వస్తుంది. మాస్క్లు వేసుకుంటారు. నీకు అది ఉందో లేదో నాకు తెలియదు. ఇక్కడే వేసుకుంటారుగా మాస్కులు కూడా. సో ఆ సిమ్టమ్స్ కూడా తెలియవు. కరోనా వచ్చినప్పుడు కూడా మాత్రం ఎవరికి తెలిసింది. కరోనా కూడా అది మొదటి లక్షణం జలుబుతోనే స్టార్ట్ అయింది కదా. జలుబు, కాస్త దగ్గు, ఆయాసం, జ్వరం, ఇవన్నీ సెకండరీ. దీనికి అది జలుబు కొంచెం విపరీతం అనమాట. ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ గొంతు మార్పు. ఇప్పుడు జలుబులో ఉన్న వాళ్ళు ఒక టైప్ ఆఫ్ గొంతు మాట్లాడతారు, బట్ ఇక్కడ గొంతు కూడా మారిపోతుంది, ఒకటి బొంగరగా అయిపోతుంది. ఇట్లా ఉంటాయి. అంటే సిమ్టమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే వంద ఉంటాయిలే, బట్ అసలు ఈ వైరస్ల గురించి ఆరా తీస్తే రీసెంట్గా అంటే ఇండియన్ సైంటిస్టులు అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయాలి అనుకుంటే వాళ్ళు రానివ్వరు. సో వీళ్ళు ఇక్కడ ఉండి అంచనా వేసిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ ఆహార అలవాట్ల పట్ల వల్లనే ఇది వస్తుంది అని. ఇప్పుడు చైనాలో జనాభా ఎక్కువ, మనలాగే మొత్తం నిండుగా ఉంటుంది, మ్యాప్ నిండుగా. మిగతా ఏ కంట్రీ మ్యాప్ తీసుకున్నా సరే నీకు అక్కడో తలకాయ ఇక్కడో తలకాయ కనబడుతుంది, అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు కనబడుతుంది. మన దగ్గర అలా కాదు, విపరీతమైన జనాలు, ఫుల్. అండ్ అలాగే చైనాలో కూడా విపరీతమైన జనాలు. అక్కడ మనుషులు చనిపోయిన తర్వాత లైక్ ఇప్పుడు ఒకటి చూడు, ఇప్పుడు మన దగ్గర అనాథ శవాలు ఉంటాయి, అమెరికాలోనూ అనాథ శవాలు ఉంటాయి, ప్రతి దేశంలోనూ ఉంటాయి. జనాభా ఎక్కువ ఉంటే అనాథ శవాలు కూడా ఎక్కువే ఉంటాయి కదా. అక్కడ అనాథ శవాలు ఎక్కువగా ఉండవు. అవి ఎందుకు వస్తున్నాయంటే ఏది దొరికితే తినడం, ప్రతిదీ తినేయడం. మీకు యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో షార్ట్ బాగా వైరల్ అవుతుంది, చైనీస్ బర్గర్ అని. అదేంటిది, పఫ్ లాగా ఉండే, అదేంటి పరోటా టైప్ ఉండే గట్టిది పదార్థం. దాన్ని ఇట్లా రౌండ్ చేసి ఇట్లా కవర్ చేస్తే రుబ్బుద్ది. దాన్ని ఇట్లానే అందులో ఎగ్ అనో ఆమ్లెట్ అనో ఏదో ఒకటి వేసి తింటా ఉంటారు. అంటే అందులో ఏదేసినా తినేయచ్చు వాళ్ళు. అలా ఏది పడుతుంది. ఇప్పుడు కాక్రోచ్లు తింటారు, స్నేక్స్ తింటారు. సముద్రంలో దొరికే జీవులు మనం అన్నీ తినం. చేపలు కొన్నిటికే కొన్ని పేర్లు ఉంటాయి మనకి, డజన్ పేర్లు ఉంటాయేమో, అవే తెలుసు, అవే పట్టుకొని అవే అమ్ముతారు, అవే తింటాం. దొరికిన ప్రతిదీ తింటారు. ఇప్పుడు క్రాబ్, లోబ్స్టర్ మనం తింటాం, ఆ జాతి లక్షణాలు ఉన్నవి. అందులో ఇంకేమైనా వింత కనిపి, ఇప్పుడు జెల్లీ ఫిష్లు ఇంకేమైనా పఫ్ ఫిష్లు వస్తే మనం తినాలి, విషం. వాళ్ళు అవి కూడా తింటారు. ఇప్పుడు మన దగ్గరే కొన్ని ప్రాంతాలకు వెళ్ళాము, తెలంగాణ వాళ్ళు ఈ క్రాబ్స్ తినరు. చాలా మంది దగ్గర నేను విన్నాను, పెద్దగా టేస్ట్ చేసిన వాళ్ళు కూడా ఎప్పటి వరకు లేరు. మళ్ళీ ఫ్రాగ్, కప్పల్లో విషపూరితమైన కప్పలు బోల్డ్ ఉంటాయి. ఈ మ్యామల్స్లోను రెప్టైల్స్లోను విషపూరితమైన బోల్డ్ అన్నీ ఉంటాయి. కానీ తెలియక తింటారు. అండ్ ఎక్కువగా ఎలక మాంసాలు పిచ్చి పిచ్చిగా తింటారు. అందులోనూ కొన్ని విషయాలు ఉంటాయి. సో ఇక అసలు విషయంలోకి వస్తే, ఇవన్నీ తిన్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ వాడు చనిపోతే ఆ బాడీ డీకంపోజ్ కూడా ఒక విషపూరితమైనటువంటి సిచ్యువేషన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీరు ఏ జంతువు, షార్క్ అని ఇలాంటివే తీసుకో. సముద్రం ఒడ్డున పెద్దగా షార్క్ అనిపిస్తే పట్టుకోవడానికి వెళ్ళొద్దు, అవి పేలుతాయి అప్పుడప్పుడు టాప్ అని, దాని లోపల ఉండే రసాయనిక చర్యల వల్ల. అది కూడా మళ్ళీ విషపూరితమే కొన్ని టైమ్స్ ఆఫ్. సో ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే చిన్నగా మైక్రోస్కోప్ లాగా ఒక టైప్ ఆఫ్ వైరస్లు స్టార్ట్ అవుతాయి. మనిషి ఒంటి మీద పడ్డా, జంతువుకి సోకిన, అండ్ ఆ వైరస్ సోకిన జంతువు చనిపోతే, అది కుళ్ళితే
ఈ వైరస్ ప్లస్ ఆ కులిన ఆశవము అది ఇంకో రకంగా వైరస్గా డెవలప్ అవుతుంది. ఎందుకు ఇంత చెప్తున్నాము అంటే ఇవన్నీ చైనాలో ఎక్కువ. అండ్ మనము ఫ్రోజన్ ఫుడ్స్ని ఎక్కువ ఈ మధ్య కాలంలో ఎక్కువ తింటున్నాం, బట్ అసలు తినకూడదు. అటు సైడ్ మొత్తం ఫ్రోజనే. ఎందుకు అంటే ఫ్రోజన్ ఫుడ్స్ వల్ల వచ్చే వైరస్లు చెప్తా చూడు. నువ్వు ఫ్రోజన్ ఫుడ్ అది ఫ్రోజన్గానే ఉండాలి నువ్వు వండేంత వరకు. మన దగ్గర ఏంటంటే 24 hours కరెంటే ఉండదు. ఫ్రిడ్జ్ కూడా 24 hours పని చేయాలన్న రూల్ కూడా ఏం లేదు. సమ్ టైమ్స్ అది అయిపోతే మొత్తం వాటర్ అయిపోతుంది, మళ్ళీ అందులోనే ఫ్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే అది డీఫ్రీజ్ అయ్యి మళ్ళీ ఫ్రీజ్ అయిందో ఆ టైంలో చిన్న చిన్న డెవలప్ అవుతాయి లోపల. అవి ఎక్కువ రోజులు ఉండి మనం తిన్నామనుకో మంచిదేలే అని ఏదో అవుతాయి. మీకు KFC చికెన్ అప్పుడప్పుడు ఇట్లా అంటే కూడా పురుగులు కనపడేది అందుకే. ఇవన్నీ ఉంటాయి. చాలా మందికి తెలుసు, అంటే ఈ మధ్యకాలం అందరికీ తెలుసులే. ఇప్పుడు మనం ఏదో కొత్తగా చెప్పట్లే, ఇది యూట్యూబ్లో అవన్నీ చూస్తున్నారు, షార్ట్ వీడియోలు బోల్డ్ చూస్తున్నారు. అండ్ ఇలాంటివి ఎడ్యుకేట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తా. ఇవాళ రేపు అందరికీ తెలిసింది. ఇప్పుడు తెలిసిన ఇంకో 10 మంది మాట్లాడుకుంటారు, ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటున్నాం అంతే. బట్ జాగ్రత్తగా ఉండడం మేలు. ఎందుకంటే ఒక కరోనా సిచ్యువేషన్ని మనం ఎంతలా అనుభవించామో అందరికీ తెలుసు. చాలా మంది ఎన్ని ప్రాణాలు పోయి మన జీవితంలో చూడకూడని సిచ్యువేషన్ అది. మళ్ళీ అలాంటి పరిస్థితి రావద్దని అనిపిస్తుంది, కోరుకుంటాం కూడా. మన కర్మ ఏంటంటే నిజంగా ఇప్పుడు ఈ 90s ఈ 2000లో మనం బతుకుతున్న మన కర్మ ఏంటంటే అదేంటది చార్ధామ్ యాత్రలో అప్పట్లో జరిగిన విషాదం మన కళ్ళ ముందే అయింది. ఆ కేరళ మన కళ్ళ ముందే అయింది. మహా ట్రైన్లు గుద్దుకోవడాలు, షిప్పులు మునిగిపోవడాలు, ఏంటో మన కర్మ. ఈ కరోనా వైరస్ లాంటివి ఈ తరం వాళ్ళే చూస్తున్నాం. మన ముందు తరం వాళ్ళకి ఇవి తెలియదు. సునామీ మన తరమే చూసింది. మన తర్వాత తరాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ ఈ తరం అయితే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తుంది. కానీ ఏ చిన్న వైరస్ రాబోతుంది అని అన్నా మొత్తం ప్రపంచం అంతా చూసేది చైనా వైపే. బికాజ్ తినకూడనివి వాళ్ళు తింటారు, ఏదైతే చేయకూడదో అవి వాళ్ళు చేస్తారు. ఎందుకు చేయొద్దు అని ఆలోచిస్తారు. అంటే ఎవరు చేయలేని పనులు కొన్ని ఉంటాయి, ఎవరు చేయలేదు అంటే చెయ్యొద్దని దాని అర్థం. వాళ్ళు అది ఎందుకు చేయొద్దు అని ఆలోచిస్తారు. అక్కడ వచ్చింది. అలా ఎందుకు ఆలోచిస్తారు అంటే జనాభా ఎక్కువ, ఆలోచన తీరు కూడా ఎక్కువే కదా. ఇప్పుడు అమెరికా ఒక అంశం గురించి ఆలోచించింది అంటే అమెరికాలో ఉన్న 100 మంది ఆలోచించారు అని అనుకో. చైనా ఒక అంశం మీద ఆలోచించింది అంటే చైనాలో 1,00,000 మంది ఆలోచించారు. అన్ని బుర్రలు, ఎవరిదో ఒక్కొక్క తీరు, ప్రతి ఒక్కరు ఏదో దాన్ని ఏదో చేయాలనుకుంటాడు. సో ఈ ప్రయోగాల వల్ల ఇవన్నీ ఇంకా మార్కెట్ చూస్తే దారుణం. ఏవేమో ఉంటాయి జంతువులు, అసలు అవి ఏంటో తెలియదు. అయ్యో మర్చిపోయా, ఔల్స్ తింటారు వాళ్ళు, గుడ్ల గూబలు. మన ఈ షేప్లో ఉంటాయి కదా ఔల్స్, వాటిని నీట్ కాల్చుకొని తింటారు. మళ్ళీ ఇంకొక ప్రమాదం, కాల్చి అలా పెట్టేస్తారు కదా, ఎప్పుడు అమ్ముడు పోతాయో తెలియదు వాళ్ళకి. అది కూడా ప్రమాదమే, అలా కూడా తినకూడదు. అంటే మళ్ళీ మనం మాస్క్లు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. 100% అనుకుంటున్నా, బట్ మాస్క్లు వేసుకున్నా ఈసారి ఆ వైరస్ కనీసం తెలుస్తుందో తెలియదో, దానికి విరుగుడు రావాలండి. ఇప్పుడు అది ఏడబుట్టుద్దో తెలియదు, దానికి అంతం ఎలా తెలుసుద్ది తెలియదు. సో ముందు నుంచే ఏం చేయాలి అంటే యాంటీబాడీస్ వాడుకుంటే బెటర్. అంటే ఎలాంటి వైరస్లు ఒంటికి సోకకూడదు, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడము ఇప్పటి నుంచి. ఇంకొన్ని కరోనా వల్ల మనకు జరిగిన మంచి ఏంటో చెప్పనా, అసలు శానిటైజర్ అంటే తెలియని వాళ్ళు కూడా వాడారు. పేరు పలకడం రాని వాళ్ళు కూడా ఏదో పూసుకున్నారు. అసలు చాలా మంది తినేటప్పుడు కూడా చేతులు కడగ మొహాలు ఉంటాయి, కొన్ని మహామహులు ఉంటారు అలా, అంటే అశుభ్రంగా ఉండేవాళ్ళు. కరోనా వల్ల అది ఒక మంచి పని జరిగింది. ప్రతి ఒక్కడు జస్ట్ ఇట్లా ఏదో శానిటైజర్ అంట, ఇట్ హ్యాపెండ్. సో ఒక చేంజ్ రావాలి అంటే ఇలాంటివి అవుతుంటేనే ఒక చేంజ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి అందరూ జాగ్రత్త పడతారు, ఎందుకంటే కరోనా ఒక శకాన్ని చూశారు కాబట్టి. ఆ డోసులు, బూస్టర్ డోసులు, డోస్ 1 డోస్ 2 ఇవన్నీ చూశారు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త పడతారు ఇప్పటి నుంచే. అంటే విన్నాం కదా, అప్పుడు ఏంటంటే దగ్గరకు వచ్చే వరకు ఎవరు పట్టించుకోవాలా. నువ్వు లాక్డౌన్ వేస్తే తప్ప నీకు అదేదో అవుతుందని తెలియజెప్పడానికి. సో ఇప్పుడు ముందు నుంచే కొంచెం జాగ్రత్త పడతారనే అనుకుందాం. పడాలి కూడా. థ్యాంక్ యూ సో మచ్.